ప్రైజ్ లోడ్ అందరికి బైబిల్లో ఉన్న 5 కిరీటాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మొదటి కిరీటం అక్షయ కిరీటం. 1 కొరింథీ 9:25 క్షేమగు కిరీటమును పొందుకోటకు మనమైతే అక్షయమగు కిరీటమును పొందుకోటకు నిమిత్తముగా ఉన్నాము. అక్షయ కిరీటం అనగా క్రీస్తు కోసం పోరాడిన వారికి కిరీటం స్వాదిష్టం. రెండో కిరీటం నీతి కిరీటం. 2 తిమోతి 4:8 ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించింది. నీతి కిరీటం అంటే క్రైస్తవ బైబిల్లో దేవుడు తన నమ్మకమైన సేవకునికి ఇచ్చే ఆత్మీయ బహుమానానికి సాదృశ్యం. 3వ కిరీటం జీవ కిరీటం. యాకోబు రాసిన పత్రిక 1:12 అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తాను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. జీవ కిరీటం దేనికి సాదృశ్యం అంటే దేవుని కొరకు ఆఖరి వరకు నిలిచిన వారికి జీవ కిరీటం స్వాదృశ్యం. 4వ కిరీటం మహిమ కిరీటం. 1 పేతురు 5:4 ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందదు. మహిమ కిరీటం అనగా దేవుని రాకడలో ఎవరైతే విశ్వాసంతో ఉంటారో వాళ్ళకి మహిమ కిరీటం స్వాదృశ్యం. కిరీటం ముళ్ళ కిరీటం. యోహాను సువార్త 19:5 యేసు ముళ్ళ కిరీటమును ఊదా రంగు వస్త్రములను ధరించెను. ముళ్ళ కిరీటం అనగా దేవుడు మన పాపాలకు మరణించినందుకు సాదృశ్యం.